తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిమూర్తులను సైతం పసిపాపల్ని చేసి ఆడించి శాసించే పరదేవత జగజ్జనని ఆది పరాశక్తి. సకల చరాచర జగత్తును తన లీలా సంవిధానంతో మురిపించి మైమరిపిస్తుంది అఖిలాండేశ్వరి. ఆ అమ్మ నామాలు అనేకం, అమ్మ రూపాలు అనంతం. ఆ అవతార పరంపరలో అమ్మ ప్రకటించిన లీలా విభూతులలోని రూపమే కన్యకా పరమేశ్వరి అవతారం. వైశ్యుల ఇంట ఆడపడుచుగా ఆవిర్భవించి దుర్జన భయంకరిణిగా, సజ్జన శుభంకరిణిగా వాసవి పరిఢవిల్లింది. మన రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కడప జిల్లా ప్రొద్దుటూరులో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తెలికిద్దాం. సుప్రసిద్ధమైన కన్యకా పరమేశ్వరీదేవి ఆలయాలలోకెల్లా ప్రొద్దుటూరులోని కన్యకాదేవి ఆలయం పేరెన్నికగన్నది. సువిశాలమైన లోగిలిలో అద్భుత శిల్పకళా సౌందర్య శోభతో ఈ ఆలయం అలరారుతోంది. వర్ణమయమైన ఆలయ ప్రాకారాదులతో ఈ నెలవు నేత్రపర్వం చేస్తోంది. ఈ లోగిలిలోకి అడుగిడిన భక్తులకు ఓ దివ్య ఆధ్యాత్మికానుభూతి చుట్టుముడుతుంది. ప్రధాన ఆలయ ప్రవేశద్వారంపై మధ్యలో వాసవీమాత విగ్రహం భాసిల్లుతోంది. ఈ విగ్రహానికి కుడివైపు శివపార్వతులు, గణపతి, ఎడమవైపు లక్ష్మీనారాయణమూర్తులు, బ్రహ్మా సరస్వతులు నెలకొని ఉన్నారు. ముఖమంటపం సమస్తం విలక్షణ స్తంభాకృతులతో అపురూప శిల్పకళా లావణ్యంతో తొణికిసలాడుతుంటుంది. ముఖమంటపానికి ఇరువైపులా ఆకర్షణీయమైన నగిశీలతో తీర్చిదిద్దిన స్తంభాకృతులు ముచ్చటగొలుపుతాయి. స్వాగత ద్వారం ఆశాంతం కళానైపుణ్యానికి మచ్చుతునకగా నిలుస్తుంది. ఆలయ ప్రవేశద్వారం పక్కనే కప్పస్తంభం ప్రత్యేకంగా ఉంది. మండూక రూపం దిగువన ఉండగా పైన నగిశీలతో స్తంభముంది. మధుర మా మీనాక్షి చల్లని చూపుతో సుధలు కురియమము కరుణించి వరములనీయవే మధుర మధుర మా మీనాక్షి చల్లని చూపుతో. విశాలమైన ప్రదక్షిణాపథం ఉన్న ఈ ఆలయం సకల కళలతో తేజరిల్లుతుంటుంది. గర్భాలయ ముఖద్వారం రజతంతో తాపితం చేసి ఉంటుంది. గర్భాలయ ముఖద్వారంపై అమ్మవారి వివిధ మూర్తులు నెలకొని ఉంటాయి. ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి గర్భాలయంలో భక్తాభీష్ట వరప్రదాయనిగా భాసిల్లుతుంది. కన్యకామాత శిలా విగ్రహ రూపంలో కాకుండా పంచలోహ మూర్తిగా దర్శనమిస్తుంది. లోహ కవచయుక్తమైన గర్భాలయంలో కన్యకాదేవి కమనీయ బంధురంగా, రమణీయ శోభితంగా అలరారుతుంది. గర్భాలయంలో భద్రపీఠంపై కన్యకాదేవి సమస్త కళలు తేజరిల్లగా లోకోత్తర సౌందర్యమయిగా గోచరమవుతుంది. దూరాదేవ పలాయంతే స్మరతశ్చరతం మమ. నా చరితను మననం చేసేవారి దుష్కృత్యాలన్నీ తొలగి దూరంగా పారిపోతాయి అని కన్యకాదేవి ప్రకటించింది. పంచలోహమూర్తిగా కుడి హస్తాన్ని అభయముద్రతో, ఎడమ వరదహస్తముద్రతో కన్యకాదేవి ప్రకటితమవుతుంది. రజత మకరధోరణయుక్తంగా ఉన్న అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పులకాంకితులవుతారు. ఏకహస్థ వైచమాం నిత్యం స్తోష్యతేయ సమాహితః తస్యాహం సకలాం బాధాం శమయిష్యామి న సంశయః. ఎవరు తమ మనస్సును ఏకాగ్రతతో నా పట్ల నిలిపి నన్ను స్మరిస్తారో వారికి కలిగే సకల లౌకిక బాధల్ని నేను నశింపజేస్తాను, సందేహం వద్దు, నిశ్చయంగా నమ్మండి అంటూ
జగన్మాతే స్వయంగా ప్రకటించింది. అలాంటి జగదీశ్వరి సర్వశుభంకరి అయిన వాసవి కన్యక ఇక్కడ భక్తులకు దర్శనమిస్తోంది. ప్రతినిత్యం శ్రీచక్రార్చనను లలితా సహస్రనామయుక్తంగా నిర్వహిస్తారు. శ్రీమన్మహాదేవ దేవేశ్వరి యోగమాయా పరాశక్తి చిద్రూపిణి నీదు కారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేష్ఠ శైలంబునన్ వైశ్యవంశంబునన్ దివ్యలీలావతారంబునే దాల్చి. బంగారం వర్తకానికి ప్రముఖ స్థానమైన ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతగా వాసవి కన్యకాదేవి అలరారుతోంది. వ్యాపారస్తులు ప్రతినిత్యం తమ వ్యాపార లావాదేవీల్ని ప్రారంభించే ముందుగా వాసవి కన్యకాదేవిని తప్పక దర్శించుకుంటారు. వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలోని అద్దాల మంటపం చూడముచ్చటగా ఆకట్టుకుంటుంది. అద్దాల మధ్యలో నెలకొన్న అమ్మవారి రజతమూర్తి పలు పార్శ్వాలలో భిన్నంగా ప్రకటితమవుతుంది. పెనుగొండలో ఆవిష్కారమైన వాసవాంబ ఆర్య వైశ్యులకే కాదు, సర్వభక్తులకు ఆరాధ్య దేవత. పిలిస్తే పలికే దైవంగా ప్రతీతి పొందిన అమ్మవారు భక్తుల పాలిట వరాల కల్పవల్లి. ప్రతి శుక్రవారం అమ్మవారికి జరిగే శుక్రవారపు అభిషేకం నేత్రపర్వంగా కొనసాగుతుంది. కుసుమశ్రేష్ఠని అనుగ్రహించిన సిరుల వరాల తల్లి కన్యకాదేవికి జరిగే అభిషేక వేడుక నయనానందకరంగా కొనసాగుతుంది. బలిప్రదానే పూజాయాం అగ్నికార్యే మహోత్సవే సర్వం మమైతచ్చరితం ఉచ్చార్యాం శ్రావమేవచ. నన్నుద్దేశించి చేసే పూజలు, హవనాలు, హోమాలు, వివిధ వేడుకల్ని నేను ఎంతో ప్రేమతో స్వీకరిస్తాను. ఇహపర సౌఖ్యాల్ని కలిగింపచేస్తాను అని జగదీశ్వరి స్వయంగా ప్రకటించింది. అందుకే కన్యకాదేవికి నయన మనోహరంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. హరిద్రోదకం, శుద్ధోదకాలతో భక్తులు స్వయంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. షోడశ కళలు నిండిన షోడశ కల్పవల్లికి నిర్వహించే అభిషేక పరంపరలో భాగంగా రజత పల్లకీలో అభిషేక ఘట్టాలకు ఊరేగింపు నిర్వహిస్తారు. వైశ్య ప్రజానాథుడైనట్టి కౌసుంభ శ్రేష్టాత్మజామూర్తి వై జ్ఞాన సంధాత్రి వై గేయ చారిత్రి వై సుప్రజానేత్రి వై దౌష్ట్య విధ్వంసకోదగ్ర సత్యాగ్రహాదిత్య కోజ్యన్మహాయజ్ఞ గాయత్రి వై శ్రీవాసవి కన్యకాదేవి నామంబున విశ్వవిఖ్యాత వైలోక కళ్యాణముంగూర్చినావే మహాదేవి నీవే, మహాలక్ష్మి నీవే, మహావాణి నీవే, మహాకాళిగావే. ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకానంతరం లలితా సహస్రనామాలతో కుంకుమార్చనను నిర్వహిస్తారు. మహిళా భక్తులు ప్రతి శుక్రవారం కుంకుమ పూజల్ని ఇక్కడ నిర్వహించుకుంటారు. ప్రొద్దుటూరు వాసవి కన్యకాంబ దివ్య సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. గణపతి, నగరేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలు ఈ లోగిరిలో నెలకొని ఉన్నాయి. అమ్మవారితో పాటు ఈ దేవతా మూర్తులకు కూడా నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. కన్యకాంబ ఆలయంలోని ఆవరణలో ప్రత్యేకంగా స్పష్టమైన గణపతి మూర్తి నెలకొని ఉంది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ మూర్తిని విజయసిద్ధిప్రద గణేశునిగా భక్తులు ఆరాధించుకుంటారు. కన్యకామాత ఆలయంలోనే మరోవైపు నగరేశ్వర స్వామి సన్నిధి కూడా ఉంది. కన్యకాదేవి సమక్షంలో నగరేశ్వరుడు తప్పక కొలువుంటాడు. గర్భాలయంలో దివ్య తేజోమయంగా నగరేశ్వరుడు భాసిల్లుతుంటాడు. కన్యకాదేవిని దర్శించుకున్న వెంటనే నగరేశ్వర స్వామిని దర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహం సత్వరం లభిస్తుందని ప్రతీతి. శుద్ధోదకం, గోక్షీరం, పెరుగు, తేనె మొదలైన ఫలోదకాలతో స్వామివారిని అభిషేకిస్తారు. ఈ లోగిలిలోనే రజత కవచాలంకృత శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు ఆలయంలో ఉన్నాయి. సకల అలంకార శోభితంగా
మూలవరులు అలరారుతుంటారు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష, నియమాల మాలతో దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. భక్తులకు శుభలాభాలు కలిగిస్తూ కష్టనష్టాలను తొలగిస్తూ అనుగ్రహించే నవగ్రహ మంటపం కూడా ఈ ఆలయంలో నిర్మితమై ఉంది. నిత్య చండీ హోమం, మహామంగళహారతి, దశవిధ హారతులతో జగన్మాత ఆరాధనా సంవిధానం కొనసాగుతుంది. ప్రతినిత్యం అమ్మవారికి విశేషమైన రీతిలో వేడుకను నిర్వహించడం ఇక్కడ అనూచానంగా వస్తోన్న సంప్రదాయం. మంగళం మంగళం మా వాసవాంబికకు, మంగళం మంగళం శ్రీ కన్యకాంబికకు, ముత్యాల హారతిని ముదమార అందింతు ముకురమ్మలకు మూలమైన తల్లికి, రత్నాల హారతిని రాగమొప్పగనిత్తు రమణీయ గుణరాశి అయిన శ్రీవాసవికి. ఆదివారం నాడు రథోత్సవం, సోమవారం గజవాహన సేవ, మంగళవారం నాడు రజత సువర్ణ పుష్పాలతో సహస్రనామార్చన, బుధవారం నాడు ఊంజల్ సేవ, గురువారం నాడు రథోత్సవం, శుక్రవారం నాడు వెండి పల్లకీ సేవ కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీం హ్రీం క్లీం అనే 3 బీజాక్షరాల సంకేత మూర్తి జగన్మాత. త్రిభువన జగన్మాత విభిన్న విభూతులలో కన్యకా పరదేవతాతత్వం విశిష్టవంతమైంది. సకల కామ్యాల్ని నెరవేర్చే కన్యకాదేవి చరణార విందాల్ని సభక్తికంగా ఆశ్రయిద్దాం.